కృష్ణా జిల్లా రాజకీయాల్లో పరిచయం అవసరం లేని పేరు దేవినేని రాజశేఖర్ నెహ్రూ. ఆయన తనయుడు దేవినేని అవినాష్ ఉన్నత విద్యను అభ్యసించి తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ యునైటెడ్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ద్వారా విద్యార్థి నాయకుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. అతి పిన్న వయసులోనే సమైక్యాంధ్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించి విద్యార్థి జేఏసీ కన్వీనర్ గా యువతను ఏకతాటిపైకి తీసుకువచ్చి ఉద్యమం నడిపి రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందారు. చిన్న వయసులోనే ఎంపీగా పోటీ చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు నచ్చి వైసీపీలో చేరారు. విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జిగా గత 5 ఏళ్లుగా ప్రజల్లో ఉంటూ ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కరిస్తూ కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చేయిస్తూ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు. నియోజకవర్గ అభివృద్ధితో పాటు దేవినేని రాజశేఖర్ నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్న దేవినేని అవినాష్ తో సిటీ కేబుల్ ముఖాముఖి కార్యక్రమం తప్పక వీక్షించండి. సార్ నమస్తే. సార్ నమస్తే. ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలే మమ్మల్ని మళ్ళీ రాబోయే ఎన్నికల్లో అధికారంలో తీసుకొస్తాయనేసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కరు చెప్తున్నారు. ఈ వైసీపీ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ఏంటి, అవి ప్రజల్లో ఏ విధంగా వెళ్ళాయి? ఈరోజు దాదాపుగా 2019 నుంచి గారా ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇచ్చిన మాట ప్రకారం ప్రతి సంవత్సరం గారా ఏ విధంగా అయితే నేను అధికారంలోకి రాగానే ప్రతి హామీని గారా నెరవేరుస్తానని చెప్పని ప్రజల యొక్క విశ్వాసంతో ప్రజల యొక్క నమ్మకంతో అధికారంలో చేపట్టగానే ముఖ్యమంత్రిగా సంతకం పెట్టిన దగ్గర నుంచి ఈ రోజు దాకా ప్రతి ఇంట్లో గారా ఏదో ఒక రూపంలో సంక్షేమ కార్యక్రమాల ద్వారా మంచి చేసిన ప్రభుత్వం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఏదైనా ఉందంటే అది కేవలం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలోనే ఆ విధంగా జరిగింది. మీరు ఒక్కసారి మీడియాగా మీరందరూ గారు ఒక్కసారి ప్రజానికం దగ్గరికి వెళ్ళినప్పుడు గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో ఏదన్నా పథకం రావాలన్నా, పెన్షన్ కావాలన్నా, రేషన్ కార్డు కావాలన్నా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన జన్మభూమి కమిటీ దగ్గరికి వెళ్ళేవారు. కానీ ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో ఒక్కరి దగ్గరికి వెళ్లకుండా పథకాలే వారికి వచ్చే విధంగా ఇంటి పక్కనే సచివాలయం వ్యవస్థ పెట్టారు. ఇంటి దగ్గరికే వాలంటీర్లు వచ్చే విధంగా కార్యక్రమాలు పెట్టారు. ఈరోజు మీకు 60 ఏళ్ళు వచ్చిన వెంటనే వాలంటీర్ వచ్చి పెన్షన్ ఇంటి వద్దకే ఇస్తాం కానివ్వండి, పిల్లల చదువులకు అమ్మఒడి కానివ్వండి, నాడు నేడు స్కూల్స్ ద్వారా స్కూల్స్ అభివృద్ధి కానివ్వండి, విద్యా దీవెన కానివ్వండి, విద్యా కానుకలు కానివ్వండి, మహిళల్ని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా వైఎస్ఆర్ చేయూతా ఉంది. గత తెలుగుదేశం ప్రభుత్వంలో డ్వాక్రా మహిళలు రుణమాఫీ చేస్తారని చెప్పని ఎన్నికల సమయంలో అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత డ్వాక్రా మహిళలను పూర్తిగా మోసం చేసి తెలుగుదేశం ప్రభుత్వం చేస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో వైఎస్ఆర్ ఆసరా పేరుతో డ్వాక్రా మహిళలకి రుణమాఫీ చేస్తాం కానివ్వండి, ఇళ్ల స్థలాలే కానివ్వండి, వాహన మిత్రాలే కానివ్వండి, ఇలాగ ఎన్నో పథకాలు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి ఇంట్లో గారు జరిగింది. ప్రతి ఇంట్లో గారు జరిగినాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చాలా దమ్ముగా ధైర్యంగా ఏ ముఖ్యమంత్రి అయినా నేను ఛాలెంజ్ చూస్తున్నా, మా వల్ల మీ ఇంట్లో మంచి జరిగితేనే ఓటేయండి అని చెప్పే ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎవరైనా ఉన్నారు అని చెప్పని నేను ఛాలెంజ్ చూస్తున్నా ప్రతిపక్ష పార్టీ వాళ్ళకి. అలాంటి పథకాలు చేశాం కాబట్టి ప్రజానికం మమ్మల్ని ఆ విధంగా దీవించారు కాబట్టి ఆశీర్వదించారు కాబట్టి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాలే రేపు రాబోయే 2024లో రాష్ట్రంలో కానివ్వండి, తూర్పు నియోజకవర్గంలో కానివ్వండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తామని చెప్పని చాలా దమ్ముగా మేము చెప్పగలుగుతున్నాం, చాలా ధైర్యంగా మేము చెప్పగలుగుతున్నాం. ఆ దమ్ము ధైర్యమే ప్రజానికం. ఎందుకంటే మేము ప్రతి ఇంటికి దాదాపుగా 4 సంవత్సరాల నుంచి కూడా కరోనా సమయంలో కూడా అనేక ఇబ్బందులు వచ్చినా కూడా ప్రజానికాన్ని వదలకుండా ప్రజానికానికి మంచి చేయాలి, ప్రజానికానికి సేవ చేయాలని చెప్పిన ఉద్దేశంతో ప్రజల మధ్య తిరిగాం. ఈరోజు తూర్పు నియోజకవర్గంలో 900 కోట్లు కేవలం సంక్షేమ కార్యక్రమాలకు మాత్రమే ముఖ్యమంత్రి 900 కోట్లు గతంలో ఏ ప్రభుత్వం ఏ ముఖ్యమంత్రి చేయలేని విధంగా తూర్పు నియోజకవర్గంలో సంక్షేమ కార్యక్రమాలకి 900 కోట్లు కేటాయించిన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. కాబట్టి మేము 2024లో 170కి 175 తూర్పులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తామని చెప్పిన నమ్మకంతో మేము అందరం కూడా ముందుకెళ్తున్నాం. 45 ఏళ్ళు వచ్చిందా చేయూత మీ ఇంటికి అందిస్తున్నారు. అలా దాదాపుగా ఇళ్ల స్థలాలు 30,000 మందికి వచ్చింది.
ఈరోజు కాపు నేస్తం కానివ్వండి, ఈబీసీ నేస్తం, కాపు నేస్తం దాదాపుగా మా నియోజకవర్గంలో 10,000 మంది మహిళలకు ఇష్టం గారు జరిగింది. చేయూత దాదాపుగా 35,000 మంది మహిళలు ఈరోజు చేయూత అందిస్తాం జరిగింది. అదే విధంగా దాదాపుగా 1,30,000 మందికి ఏదో ఒక రూపంలో సంక్షేమ కార్యక్రమాల ద్వారా లబ్ధి చేకూరిన ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో డబ్బుల పరంగా దాదాపు 900 కోట్లు ఈరోజు సంక్షేమాన్ని ఖర్చు పెడతాం కూడా జరిగింది. మీరు గత 5 ఏళ్లుగా నియోజకవర్గంలో తిరుగుతున్నారు, ప్రజల సమస్యలు తిరుగుతున్నారు. ప్రజలు మిమ్మల్ని ఏ విధంగా స్వీకరిస్తున్నారు? వాళ్ళు మిమ్మల్ని ప్రముఖ రాజకీయ నాయకుడు వారసుడిగా చూస్తున్నారు, లేకపోతే మా సమస్యలు పరిష్కరించే నేతగా చూస్తున్నారు? దాదాపు ఎందుకంటే 2007-8 నుంచి గారా నెహ్రూ గారితో ఉన్నప్పటి నుంచి గారా రాజకీయాల్లో తిరగటం, యాక్టివ్గా తిరగటం, మరీ ముఖ్యంగా సమైక్యాంధ్ర ఉద్యమం వచ్చినప్పుడు గారా ప్రతిరోజు గారా విద్యార్థులతో, యువకులతో అనేక ధర్నా కార్యక్రమాలు కానివ్వండి, ఈ రాష్ట్రం విడిపోకుండా ఉండటానికి ఉండే విధంగా ప్రతి కార్యక్రమం గారు మేము చేపట్టడం జరిగింది. దాని తర్వాత 2014లో ఎంపీగా పోటీ చేసిన తర్వాత నుంచి గారు ప్రజానికం ఇంకెక్కువ మమేకమై, మరీ ముఖ్యంగా 2019లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఒక బాధ్యతగా జగన్మోహన్ రెడ్డి గారు ఆదరించి తూర్పు నియోజకవర్గ బాధ్యతలు ఇప్పించిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలి, నాయకులకి కార్యకర్తలకి అండగా ఉండాలి, మరీ ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజానికానికి ఎప్పుడు ఫోన్ చేసినా లేకపోతే ఎప్పుడు పిలిచినా అండగా ఉండాలని చెప్పిన ఒక లక్ష్యంతో దాదాపుగా ఈ యొక్క 5 సంవత్సరాలు గల 365 రోజులు, ప్రతి సంవత్సరంలో గల 350 రోజులు నేను ప్రజానికం మధ్య ఉన్నాం, ప్రజానికం మధ్య తిరుగుతున్నాం. చివరికి కరోనా సమయంలో గల ఈరోజు ఎంతో ఎమ్మెల్యేలుగా ఉన్నాళ్ళు కానివ్వండి, అనేక మంది ఇళ్లలో ఉండి తలుపులు తాళాలు వేసుకున్న ఈరోజు సామాన్య ప్రజానికానికి అండగా ఉండాలని చెప్పని దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారి ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు, కోడిగుడ్లు పంచడం అని, ఎందుకంటే వాళ్ళకి పౌష్టికాహారం బాగుండాలని చెప్పని ఆ సమయంలో కోడిగుడ్లు పంచాం. అదేవిధంగా మాస్కులు కానివ్వండి, శానిటైజర్స్ కానివ్వండి, అనేక సేవా కార్యక్రమాలు, భోజన సదుపాయాలు ఏర్పాటు చేస్తాం కానివ్వండి, ఫుడ్ ప్యాకేజ్ సిస్టమ్ కానివ్వండి, అదేవిధంగా కూరగాయలు పంచడం కానివ్వండి, ఇలా అనేక సేవా కార్యక్రమాలు ప్రజానికానికి అందిస్తాం జరిగింది. ఆ విధంగా మంచి కార్యక్రమాలు ప్రజానికం కష్టంలో ఉన్నప్పుడు పనులు చేశాం కాబట్టి ఈరోజు ఏ ఇంటి ముందుకు వెళ్ళినా, ఏ వీధిలోకి వెళ్ళినా ఈరోజు అవినాష్ అనేవాడు మా అబ్బాయి, మా బిడ్డ, మా కోసం ఎప్పుడు పిలిచినా వస్తారని చెప్పిన ఒక నమ్మకంతో ప్రజానికం ఉంది. ఆ నమ్మకమే రేపు 2024లో వాళ్ళొక ఆశీర్వాదమే, వాళ్ళొక దీవెనలే మమ్మల్ని ముందుకు తీసుకెళ్తాయో సందర్భంగా చెప్తున్నాను. మీరు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు మీరు? ఈ రోజు గతంలో ఎన్నడూ లేని విధంగా తూర్పు నియోజకవర్గంలో రెండో డివిజన్ అంటే మాచవరంకి సంబంధించిన కొండ ప్రాంతం దగ్గర నుంచి 22వ డివిజన్ బస్ స్టాండ్ ఆపోజిట్ ఉన్న దాదాపుగా 21 డివిజన్లు తూర్పు నియోజకవర్గం సంబంధించి గతంలో ఒక్కొక్క డివిజన్కి వచ్చేసి 50 లక్షలు, 15 లక్షలు, 25 లక్షల రూపాయల వరకు అభివృద్ధి కార్యక్రమాలు చేసేవారు. కానీ ఈరోజు మీరందరూ గారు ఆశ్చర్యపోయే విధంగా 650 కోట్లు రిటైనింగ్ వాల్తో కలిపి 2వ డివిజన్ నుంచి 22వ డివిజన్ దాకా అభివృద్ధి కార్యక్రమాలు, అంటే గతంలో ఎన్నో ఇబ్బందులు పడి అనేక మంది ఇప్పుడున్న ఎమ్మెల్యే దగ్గరికి కానివ్వండి, గతంలో ఉన్న కార్పొరేషన్ దగ్గరికి కానివ్వండి, అనేక మంత్రుల దగ్గరికి వెళ్ళినా చేయలేని పనులు ఈ 5 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో మేము అన్ని పనులు ద్వారా పూర్తి చేస్తుందో జరిగింది. ఈరోజు కాలనీ ప్రాంతాల్లో సీసీ రోడ్స్ కానివ్వండి, పార్కులు కానివ్వండి, డ్రైనేజ్ కానివ్వండి, దాదాపుగా సబ్స్టేషన్స్ కానివ్వండి, అర్బన్ హెల్త్ సెంటర్సే కానివ్వండి, జిమ్లు కానివ్వండి, లైబ్రరీస్ కానివ్వండి, కమ్యూనిటీ హాల్స్ కానివ్వండి, కొండ ప్రాంతానికి సంబంధించి మెట్లు కానివ్వండి, రైలింగ్లు కానివ్వండి, కొండ చివరి అంచు వరకు కూడా ఈరోజు మంచినీటి సరిపోయి అందిస్తాం కానివ్వండి, డ్రైనేజ్ వ్యవస్థ బాగు చేస్తాం కానివ్వండి, కృష్ణలంక కరకట్ట ప్రాంతంలో, ఎందుకంటే కృష్ణలంక ప్రాంతంలో అన్ని కూడా చిన్న రోడ్లు ఉంటాయి, ఆ రోడ్లు కూడా రోడ్లు కానివ్వండి, డ్రైనేజ్ వ్యవస్థ బాగు చేసి ప్రజానికానికి మంచినీటి సౌకర్యం అందించే విధంగా ఈరోజు మేము 5 సంవత్సరాలు పనిచేయడం జరిగింది. దానికి అనుగుణంగా 650 కోట్లు, ఏ పార్టీ అయినా ఏ నాయకుడైనా ఏం జరిగిన అభివృద్ధి అంటే తప్పకుండా 650 కోట్ల అభివృద్ధి గారా మేము చూపించే విధంగా, వాళ్ళందరికీ తెలియజేసే విధంగా ఈరోజు పక్క ఆధారాలతో గారు మాకున్నాయి. ఈరోజు మా నమ్మకమే మేము చేసిన అభివృద్ధి, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమం.
సార్ జగన్మోహన్ రెడ్డి గారితో మీకున్న సన్నిహిత సంబంధం వల్ల ఎక్కువ నిధులు రావడానికి కారణమా? మీకు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న సన్నిహిత సంబంధం అంటే మీరు ఎక్కడికి వెళ్ళినా మీకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుంది. తప్పకుండా ఈరోజు ప్రజల్లో తిరుగుతూ ప్రజానికానికి అందుబాటులో ఉంటూ పార్టీ ఒక సిద్ధాంతాన్ని పార్టీ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ విజయవంతం చేస్తున్నప్పుడు తప్పకుండా ఏ నాయకుడికైనా ఈరోజు ఇతను ప్రజల్లో ఉండేవారు కాబట్టి ప్రోత్సహించాలి, దీవించాలి, లేకపోతే ముందుకు తీసుకెళ్లాలని చెప్పిన ఒక కోరిక ఏ నాయకుడికైనా ఉంటుంది. అదే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఒక పూర్తి స్వేచ్ఛ ఇచ్చి తూర్పు నియోజకవర్గాన్ని పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఈ తూర్పు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలి, దానికి పూర్తిగా మేమందరం గారు ప్రభుత్వం కానివ్వండి, అధికారులు కానివ్వండి, ముఖ్యమంత్రిగా నేను గారు నీకు పూర్తిగా సహకరిస్తానని చెప్పారు. దానికి అనుగుణంగా ప్రతి కార్యక్రమానికి పలానా రోడ్డుకి నిధులు కావాలంటే వెంటనే మంజూరు చేస్తాం కానివ్వండి. ఇదివరకు తెలుగుదేశం ప్రభుత్వంలో కాలనీ ప్రాంతం వాళ్ళ దగ్గర కాంట్రిబ్యూషన్ ఇస్తున్నారు. కాంట్రిబ్యూషన్ అంటే మేము 50% పెడతాం, కార్పొరేషన్ 50% పెడతాం, మీరు 50% పెట్టండి అని చెప్పని ఒక కాంట్రిబ్యూషన్ తీసుకునేవారు. కానీ ఈరోజు అలాంటి కాంట్రిబ్యూషన్ అంటే ప్రజానికం మీద భారం పడకుండా పూర్తిగా కార్పొరేషన్ నిధుల ద్వారా మేయర్ గారు కానివ్వండి, కమిషనర్ గారు కానివ్వండి, మిగిలిన అధికారులతో ఒక సహకారంతో, మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆయన మాకు తోడుగా ఉంటాం, ఆయన దీవెనలు అందిస్తాం, ఆయన ఆశీస్సులు ఉండటంతో ఇలాంటి కార్యక్రమాలు మేము చేయగలిగాం. ఇది పూర్తి క్రెడిట్ మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో వచ్చేసరికి ముఖ్యమైన ప్రధాన సమస్య రిటైనింగ్ వాల్ సమస్య. రిటైనింగ్ వాల్ సమస్య ఎప్పటి నుంచో ఉంది. లక్షలాది మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు వరద వస్తే కానీ. ఈ రిటైనింగ్ వాల్ నిర్మాణం 2వ దశ అయిపోయింది. 3వ దశ పనులు ఎలా జరుగుతున్నాయి, ఎప్పటిలోపు పూర్తవుతుంది పనులు? ఈరోజు 3వ దశ దాకా అంటే మొత్తం రిటైనింగ్ వాల్ అనేది పూర్తి చేయడం జరిగిపోయింది. మీరు ఒక్కసారి గమనిస్తే జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేసిన దగ్గర నుంచి కేవలం సంవత్సరం కాలంలో ఒక దశ రిటైనింగ్ వాల్ పూర్తి చేసాం. ఏ రోజైతే శంకుస్థాపన చేస్తున్నారో అవతల పక్కగా మనం రిటైనింగ్ వాళ్ళు కట్టేద్దాం ప్రజానికానికి అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం, దానికి అనుగుణంగా ఈరోజు ఇప్పుడు కట్టిన 3వ దశ రిటైనింగ్ వాల్ ద్వారా ఈరోజు పూర్తి చేస్తాం గారు జరుగుతుంది. ఈరోజు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక అబద్ధ ప్రచారం, రిటైనింగ్ వాళ్ళు మేమే కట్టాము అని చెప్పని. ఈరోజు మేము వాళ్ళకి ఒకటి స్ఫూర్తిగా ఒక క్వశ్చన్ ప్రశ్నిస్తున్నాం. 2019లో అంటే 19 దాకా మీరు అధికారంలో ఉన్నారు. మీరు కట్టామని చెప్పిన రిటైనింగ్ వాల్ చేస్తే నీళ్ళు ఎందుకు వచ్చినాయి? ప్రజానికం ఎందుకు ఇబ్బంది పడ్డారు? అనేక మంది పాపం పెద్దవాళ్ళు, మహిళలు చంటి పిల్లల్ని ఎత్తుకుని సామాన్లు మోసుకుని వాళ్ళు సంవత్సరం కాలం పనిచేసిన రూపాయి డబ్బులన్నీ కూడా పాడు చేసుకుంటే మీరు ఏ విధంగా అయితే కట్టలేక పాపం ప్రజానికన్నా ఇబ్బంది పెడితే జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సరం కాలంలో శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన చేసిన సంవత్సరం కాలంలో రిటైనింగ్ వాల్ పూర్తి చేసి అదేవిధంగా చివరి దశ రిటైనింగ్ వాల్ దగ్గర పూర్తి చేసిన నిజమైన నాయకుడు అంటే ప్రజా నాయకుడు ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారే. ఇదివరకు 1,00,000 క్యూసెక్లు నీరు వస్తే కదా నీళ్లు పైదాకా వచ్చి ప్రజానికి ఇబ్బంది పడేవారు. ఈ రోజు 10 లక్షల క్యూసెక్లు నీరు వచ్చినా కూడా గుండె మీద చెయ్యేసుకుని ప్రశాంతంగా రాణిగారి తోట ప్రాంత వాసులు కానివ్వండి, కృష్ణలంక ప్రాంత వాసులు కానివ్వండి, ఆ బారు మొత్తం కుటుంబాలన్నీ కూడా ప్రశాంతంగా ఉన్నాయంటే దానికి కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పని ఆ ప్రాంతంలో ఉన్న చంటి పిల్లలని చెప్తారు. ఇంకోటి మనకి ఇళ్ల పట్టాల సమస్య, రిజిస్ట్రేషన్ సమస్య కూడా ఉంది. రిజిస్ట్రేషన్ అవ్వకపోవడం వల్ల బ్యాంకులు లోన్లు కూడా ఇవ్వని పరిస్థితి, దీనివల్ల ఈ ఇల్లు పాడైపోయినా కూడా వాళ్ళ తిరిగి కట్టుకునే స్తోమత కూడా లేకుండా ఇబ్బంది పడే పరిస్థితుంది. ఈ ఇళ్ల పట్టాల సమస్య కానీ రిజిస్ట్రేషన్ సమస్య కానీ మీరు ఏ విధంగా తెలుస్తారు? తూర్పు నియోజకవర్గానికి సంబంధించి ముఖ్యమైన సమస్య ఇళ్ల పట్టాలి. అందులో కొండ ప్రాంతం ఉంది, తర్వాత మన బ్రహ్మరాంపురం కానివ్వండి, చెరువుల ప్రాంతానికి సంబంధించిన ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్స్ కానివ్వండి, వీటన్నిటి మీద అదేవిధంగా ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ సంబంధించి మన మొగరాజపురం కొండ ప్రాంతంలో ఆ ప్రాంతంలో కూడా ఉంది. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తీసుకెళ్ళినప్పుడు ఈ రోజు అధికారులందరినీ గారు పిలిచి ఎట్టి పరిస్థితుల్లో విజయవాడ నగరంలో మరీ ముఖ్యంగా తూర్పు నియోజకవర్గంగా ఇళ్ల పట్టాల సమస్యను చెప్పిన క్లియర్ చేయమని చెప్పిన ఆయన చెప్పటం, దానికి అనుగుణంగా చెరువుల ప్రాంతానికి సంబంధించిన కుమ్మరి చెరువుది, చాకలి చెరువుది, అదేవిధంగా మన రెల్లి చెరువుది, బమరాంపురం ప్రాంతానికి సంబంధించిన కానివ్వండి,
ఆ ఒక బరియల్ గ్రౌండ్ ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్స్ కానివ్వండి, ఉట్పేట బారపేటకు సంబంధించి ప్రతి ఒక్కటి కూడా ఈరోజు అధికారులకు అప్పచెప్పడం, అధికారులు కూడా పూర్తిగా దాన్ని కంప్లీట్ చేసి ఈరోజు ఇళ్ల పట్టాలకి రెడీ చేసే విధంగా ఈరోజు అధికారులందరూ గారు పూర్తిగా ఇది చేస్తున్నారు. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలోనే ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ పూర్తి చేస్తాం. అదేవిధంగా మన పోలీస్ కాలనీకి ఇది వరకు తెలుగుదేశం ప్రభుత్వంలో ఆ పోలీస్ కాలనీకి సంబంధించిన ప్రాంత ప్రజానికాన్ని వాళ్ళకి సంబంధించిన ఇళ్ల పట్టాలన్నీ కదా రిజిస్ట్రేషన్ పనికిరావని చెప్పని ఒక జీవో ఇచ్చారు. కానీ అది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తీసుకెళ్లిన వెంటనే ఈ రోజు ఎవరైతే పాపం ఆ పోలీసు వాళ్ళందరూ గారా పదవి విరమణ చేసి రిటైర్ అయిన పోలీసు వాళ్ళందరూ గారా అది ఆ జీవో అన్ని రద్దు చేసి ఈ రోజు వాళ్ళకి సంపూర్ణ హక్కు, రిజిస్ట్రేషన్ సంపూర్ణ హక్కు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. ఇలాగా తూర్పు నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఇళ్ల పట్టాల సమస్యలను మేము పరిష్కరించి రేపు రాబోయే రోజుల్లో ఆ పట్టాలు అందజేసి రిజిస్ట్రేషన్ బాధ్యతలు గారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ హయాంలో ప్రజానికాన్ని మోసం చేశారు. స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు కానివ్వండి, అదేవిధంగా స్థానికంగా ఉన్న వేరే నాయకులు కానివ్వండి, చేస్తాం చెప్పని మోసం చేశారు. ఈ రోజు తూర్పు నియోజకవర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే లేకపోయినా ఈరోజు ఒక బాధ్యతగా ప్రజానికం ఏ విధంగా అయితే నమ్మారో ఆ నమ్మకాన్ని నిలబెట్టిన విధంగా ఈరోజు ఆ పనులన్నీ గారు పూర్తి చేసిన గారు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సరే, ఇప్పుడు విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఇల్లు లేని నిరుపేదలకు సుమారుగా ఆ నియోజకవర్గంలో ఎంతమందికి జగనన్న ఇల్లు కేటాయించడం జరిగింది, ఎక్కడెక్కడ కేటాయించారు, ప్రస్తుతం ఆ ఇళ్ల నిర్మాణ పనుల ఏ దశలో ఉంది? దాదాపుగా తూర్పు నియోజకవర్గం సంబంధించి 30,000 మహిళలకు ఈరోజు ఇళ్ల స్థలాలు కేటాయించడం జరిగింది. అందులో దాదాపుగా 20,000 మంది దగ్గర వణుకూరు కానివ్వండి, వెదురుపావులూరు కానివ్వండి, ఉప్పులూరు కానివ్వండి, గొరవరు కానివ్వండి, ఈ ప్రాంతంలో 20,000 మందికి కేటాయించడం జరిగింది. అదేవిధంగా మిగిలిన వాళ్ళందరి దగ్గర రాజధాని ప్రాంతంలో ఈరోజు కేటాయించడం జరిగింది. ఇల్లు వణుకూరు ఫేజ్ 3 దాకా వచ్చేసింది. వెదురుపావులూరు ప్రారంభించారు. అదేవిధంగా ఉప్పులూరు కానివ్వండి, గొరవరు కానివ్వండి, అయ్యగారు ఆ లేఅవుట్స్ గారు ప్రారంభిస్తున్నారు. రాజధాని ప్రాంతంలో లేఅవుట్స్ అన్ని గారు పూర్తి చేశారు. కానీ ఆ ప్రాంతంలో పేదవారు నివసించకూడదని చెప్పిన ఒక దురుద్దేశంతో తెలుగుదేశం పార్టీ వాళ్ళు సుప్రీంకోర్టులో కేసు వేస్తాం వల్ల, హైకోర్టు కోర్టులో కేసు వేస్తాం వల్ల ఆ ఒక ఇల్లు కట్టే ప్రక్రియ, అంటే ఇళ్ల స్థలాలు మాత్రం ఆ ఒక మహిళలందరికీ వచ్చేసి ఇల్లు కట్టే ప్రక్రియ ఆగింది. కానీ రాబోయే రోజుల్లో తప్పకుండా ఆ ప్రాంతంలో కూడా ఇల్లు కట్టి ఆ మహిళలకు అందించే బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటారు. మిగిలిన ప్రాంతంలో అనేది పని తొందరగా జరుగుతుంది. 2 సంవత్సరాలు కరోనా వల్ల కొంత డిలే అయింది. ఆ కరోనా అనేది కనుక లేకపోతే తప్పకుండా ఈ పార్టీకే అక్కడ ఇళ్ల నిర్మాణం పూర్తి అయ్యేది. కానీ ఏది ఏమైనా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో ఆ ఇళ్ల స్థలాలు వచ్చిన ప్రతి మహిళకి ఇల్లు పూర్తి చేసి గృహప్రవేశం చేసిన విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో ముందుకెళ్తాం కూడా జరుగుతుంది. సార్, టిట్కో ఇళ్ళ లబ్ధిదారులు కూడా ఉన్నారు, వాళ్ళు డబ్బులు కట్టి ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఏ విధంగా న్యాయం చేస్తారు సార్? ఈరోజు నిజంగా టిట్కో ఇళ్ళకి డబ్బులు కట్టిన వాళ్ళని నిజంగా మోసం చేసింది తెలుగుదేశం ప్రభుత్వం. గతంలో ఎన్నికల చివరిలో నగరానికి సంబంధించిన గత తెలుగుదేశం ప్రభుత్వానికి సంబంధించిన 3 ఎమ్మెల్యేలు గారా ప్రజానికానికి ఒక అబద్ధపు హామీ 25,000, 50,000, ₹1,00,000 పాపం ప్రజానికం దగ్గర తీసుకుని మీకు ఇల్లు ఇచ్చేస్తాం, మీకు గ్రౌండ్ ఫ్లోర్ వచ్చింది, కింద ఫ్లోర్ వచ్చింది, సెకండ్ ఫ్లోర్ వచ్చిందని చెప్పి వాళ్ళకి అబద్ధపు కాగితాలు ఇచ్చి అబద్ధంగా చూపించి 3,000 మందికి 4,000 మందికి ఇల్లు కట్టే విధంగా చేసి దాదాపుగా 15,000 మంది దగ్గర 25,000, 50,000, ₹1,00,000 తెలుగుదేశం పార్టీ హయాంలో ఆ 3 ఎమ్మెల్యేలు కానివ్వండి, మిగిలిన కార్పొరేటర్లు అప్పుడున్న కార్పొరేషన్ ద్వారా తీసుకోవటం జరిగింది. ఆ రోజు మున్సిపల్ కమిషనర్ గా ఉన్న నివాస్ గారు, ప్రసన్న వెంకటేష్ గారు చెప్పారు, మీరు అనవసరంగా అబద్ధాలు చెప్పుతున్నారంటే కాదు మాకు ఎలక్షన్లు వస్తున్నాయని చెప్పని ఒక అబద్ధపు హామీలాగా చేసి ప్రజానికాన్ని మోసం చేశారు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఎవరైతే ఆ 25,000, 50,000 కట్టారో దాదాపుగా 10,000 మంది దాకా డబ్బులు తిరిగి ఇచ్చేసి మిగిలిన వాళ్ళకి ఇల్లు పూర్తి చేసే విధంగా, అదే విధంగా డబ్బులు ఇచ్చిన వాళ్ళకి గారే ఇళ్ల స్థలాలు కేటాయించే విధంగా ఈరోజు ముందుకెళ్తంగా జరుగుతుంది. తప్పకుండా ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మోసం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు
టిట్కో ఇల్లు నిర్మించి ప్రజానికానికి అందజేసి ఆ ప్రజానికానికి న్యాయం చేసే విధంగా గారు ముందుకెళ్తాం గారు జరుగుతాం. సార్ మనకి నియోజకవర్గంలో తాగునీటి సమస్య అనేది లేకుండా మనకి ఎక్కడెక్కడ వాటర్ ట్యాంకులు కట్టారు. గతంలో ఎన్నో ఏళ్ల క్రితం వేసిన పైప్ లైన్స్ ఉన్నాయి, వాటర్ పైప్ లైన్స్. వాటిని ఏ విధంగా సమస్య లేకుండా కొత్తగా ఏర్పాటు చేయడం, ట్యాంకుల నిర్మాణం కానీ చేయడం జరిగింది. ఇప్పుడు దాదాపుగా రామలింగేశ్వర నగర్లో నూతనంగా వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా క్రీస్టాజ్పురం దగ్గర వాటర్ ట్యాంక్ శాంక్షన్ చేయడం జరిగింది. 14వ డివిజన్ పట్టమట ప్రాంతంలో వాటర్ ట్యాంకు నిర్మించి పూర్తి చేసి ప్రారంభిస్తాం జరిగింది. ఈరోజు ప్రజానికానికి నీటి సమస్య అనేది ఎక్కడికక్కడ లేకుండా, మరీ ముఖ్యంగా కొండ ప్రాంతంలో చివరి వరకు గల పైప్ లైన్ వేస్తాం కానివ్వండి, కింద మోటార్లు బిగిస్తాం కానివ్వండి, అదేవిధంగా కృష్ణలంక తారకరామ నగర్ ప్రాంతంలో, అదేవిధంగా కరకట్ట ప్రాంతం మొత్తం గారు ఇది వరకు 10 ఏళ్ళకి 15 నెలలకి ఒక ట్యాప్ ఉండేది. ఈరోజు ప్రతి ఇంటికి గారు ట్యాప్ ఇచ్చే విధంగా రామలింగేశ్వర నగర్ ప్రాంతంలో గారు ప్రతి ఇంటికి గారు పైప్ లైన్ లాగిచ్చి ప్రతి ఇంటికి గారు ట్యాప్ ఇచ్చే విధంగా ఈ నియోజకవర్గంలో మంచినీటి ఇబ్బందులు అనేది లేకుండా ఎవరైనా అంటే ఏ విధంగా కార్యక్రమాలు చేశామంటే, అభివృద్ధి కార్యక్రమాలు చేశామంటే అది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మీరు కూడా ఒకసారి చూసుకోవచ్చు. ఈరోజు వాటర్ ట్యాంక్ కట్టిన తర్వాత, అదే విధంగా అనేక పైప్ లైన్స్ వేసిన తర్వాత, మోటార్లు బిగించిన తర్వాత, ఇది వరకు గత 5 ఏళ్ళలో ప్రజానికం ఎన్నో ఇబ్బందులు పడేవారు నీటికి. కానీ ఇప్పుడు మాత్రం అలాంటి ఇష్యూస్ అని లేకుండా కొండ చివరి అంచు వరకు కూడా నీళ్ళు అందించే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో జరుగుతుంది. సార్ నియోజకవర్గంలో ఇప్పుడు చూసుకుంటే ఎక్కడ చూసినా బీటీ రోడ్లు, సీసీ రోడ్లు కనపడుతున్నాయి. గతంలో అక్కడక్కడ గతుకుల రోడ్లు చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా బీటీ రహదారులు కానీ సీసీ రహదారులు కనపడుతున్నాయి. సుమారు ఎన్ని కోట్ల రూపాయలతో రహదారులు అందించండి చెప్తున్నా బాగా వచ్చింది. అటెన్షన్. హలో, అవునండి, అవినాష్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే అమ్మా, నేను అవినాష్ మాట్లాడుతున్నాను. నమస్తే అమ్మా. అమ్మా చెప్పండి అమ్మా. బాగా గుట్లు పడి వాటి చేయడానికి అట్లా లేడీస్ బాగా ఇబ్బందులు ఉందండి. ఓకే అమ్మా, కొంచెం తప్పకుండా తప్పకుండా అమ్మా, తప్పకుండా. అది శాంక్షన్ అయిపోయింది, అన్ని అయిపోయింది. కాంట్రాక్ట్ టెండర్ స్టేజ్ లో ఉంది. మీరు చెప్పిన ఏరియా అది శ్యామ్ నగర్ది. వెంటనే అది కాంట్రాక్టర్ ఆ టెండర్ స్టేజ్ అయిపోయిన వెంటనే శంకుస్థాపన గారు పెట్టించి ఆ రోడ్డు గారు పూర్తి చేస్తాం. తప్పకుండా అండి. థ్యాంక్ యూ అండి. సార్ రహదారుల గురించి చెప్తున్నారు. అదే చెప్పాం కదా, ఇప్పుడు దాదాపుగా కాల్ అటెన్షన్. హలో హలో, నమస్తే అండి. నమస్తే సార్. చాలా బాగా చేస్తున్నారు సార్, అభివృద్ధి కార్యక్రమాలు బాగా జరుగుతుంది సార్. థ్యాంక్ యూ సార్. అంబేద్కర్ పార్క్ మీద అభివృద్ధి చేశారు కదా ఇన్ఛార్జ్ గానే. అవును, మీరు ఎన్ని అభివృద్ధి కూడా చేశారు ఎమ్మెల్యేగా. అయితే ఎన్ని చేస్తారని నాకు చెప్తున్నాను సార్. తప్పకుండా. థ్యాంక్ యూ. మా తరఫు నుంచి మా సపోర్ట్ మీకు ఖచ్చితంగా ఉంటుంది సార్. తప్పకుండా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. సార్ రహదారులు చెప్తున్నా కదా. ఇప్పుడు మీరు కనుక చూసుకుంటే తూర్పు నియోజకవర్గంలో చిన్న ఉదాహరణకి 3వ డివిజన్ సంబంధించిన కరెన్సీ నగర్ ప్రాంతం కానివ్వండి, కొత్తగా ఏర్పడిన కనకదుర్గ నగర్, గణేష్ నగర్, నాగార్జున నగర్, ఇదివరకు ఆ ప్రాంతంలో గతుకుల రోడ్లు ఉండి, కానీ ఈరోజు అలాంటి ఇష్యూస్ ఏమీ లేకుండా పూర్తిగా, అదేవిధంగా ఎన్టీఆర్ కాలనీ కానివ్వండి, వెటనరీ కాలనీ కానివ్వండి, మిగిలిన తూర్పు నియోజకవర్గం సంబంధించిన కాలనీ ప్రాంతంలో గతుకుల రోడ్లు ఉంటే అవన్నీ కూడా పూర్తి చేసి, ఎక్కడో చిన్న చితక 1-2 రోడ్లు ఉండొచ్చు, కానీ మ్యాక్సిమం 98% వరకు డెవలప్మెంట్ అనేది ఈరోజు తూర్పు నియోజకవర్గంలో చేస్తూ జరిగింది. అదేవిధంగా కొండ ప్రాంతాలు కానివ్వండి, కృష్ణలంక కరకట్ట ప్రాంతం, కృష్ణలంక ప్రాంతం కానివ్వండి, అన్ని ప్రాంతాల్లో కూడా రోడ్లు అంటే మేము ఫోకస్ చేసిందల్లా కూడా తూర్పు నియోజకవర్గాన్ని జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలనుకున్నాం. దానికి అనుగుణంగా ఈరోజు రోడ్లు కానివ్వండి. హలో, అవినాష్ గారు ఉన్నారండి లైవ్ లో, చెప్పండి. చెప్పండి. నమస్తే సార్,
హలో హలో సార్ మీ పేరు? నా పేరు ఎప్పుడు డిగ్రీ అండి. నమస్తే నమస్తే చెప్పండి. చెప్పండి మీ సమస్యను చెప్పండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? రహదారులు సుమారుగా ఎన్ని కోట్ల రూపాయలతో చేశారు? దాదాపుగా 650 కోట్లు రిటైనింగ్ వాళ్ళు ఎన్ని తీసేస్తే దాదాపు మిగిలినంత గార ఈరోజు తీసుకుందామా? హలో హలో అవినాష్ గారు లైవ్ లో ఉన్నారు, మాట్లాడండి. అమ్మా నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా, బాగున్నానమ్మా. అమ్మా నమస్తే, చెప్పండి అమ్మా. సదుపాయంలో బాగా హెల్ప్ చేశారండి. చాలా ఇబ్బంది పడేవాళ్ళని. ఓకే. కొండ మీద నుంచి మీకు కలెక్షన్ ఇచ్చారండి. అవును అమ్మా, అవును అవును. కొండలకి వెళ్ళాలన్నా దేనికి వెళ్ళాలన్నా నీటి కోసం 4 ఇంటికి 3 ఇంటికి వేసేవాళ్ళు. అమ్మా అది 8 సంవత్సరాలైనా ఆ బాధ అసలు తీరేది కాదు. అంటే మన సైడ్ లైట్ ఇచ్చి మొత్తం ఇంటికి వచ్చినప్పుడు చూసే ఉంటారండి. చూశాను. అవునమ్మా అవునమ్మా అవునమ్మా. అది ఆ విషయం ద్వారా వెళ్ళడానికి కూడా మీకు అభిప్రాయం కూడా ఎంత బాగా ఎన్నో బాగా నీళ్ళు లేకపోతే ఏదైనా అవునవును అవునవును. ఈ కొండ దగ్గర రోడ్లైనా డ్రైనేజీలైనా అవునవును నీళ్ళు లైట్లైనా అప్పుడు కంటే ఇబ్బందులకి ఇప్పుడు చేసిన సదుపాయాలకు చూస్తే చాలా హెల్ప్ కాదండి. అసలు తప్పకుండా తప్పకుండా. థ్యాంక్ యూ. థ్యాంక్స్, ధన్యవాదాలు. సురేంద్ర గారు చెప్తున్నారు కొండ ప్రాంతంలో కూడా మాకు నీళ్లు అందించారని. ఈ కొండ ప్రాంతంలో ఏ విధంగా నీళ్లు అందించారు? అక్కడ కొత్త లైన్లు ఏ విధంగా వేశారు? సో ఏదైతే కొండ ప్రాంతంలో కూడా చివరి అంచు వరకు నీళ్ళు అందించాలని చెప్పిన లక్ష్యంతో మేము పనిచేయడం జరిగింది. దానికి అనుగుణంగా మా కార్పొరేటర్లు కానివ్వండి ప్రతి ఒక్కరు గారు అదే విధంగా పనిచేసాం కాబట్టి ఈరోజు ఇదివరకు ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు. కానీ ఈరోజు మేము దగ్గరుండి ప్రజానికం ఒక ఇబ్బందులు తెలుసుకున్నాం కాబట్టి చివరి అంచు వరకు గారా కమిషనర్, ఎందుకంటే కొండ ప్రాంతంలో డెవలప్మెంట్ అంటే కింద రూపాయి పైన 10 రూపాయలు అవుతుంది. అయినా ఈరోజు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా ఎలాంటి కష్టాలు ఎదురైనా ప్రజానికానికి మంచి చేయాలని చెప్పని ఈరోజు ఆ కార్యక్రమాలు చేస్తాం జరిగింది. దానికి అనుగుణంగానే ఈరోజు ప్రజానికం నుంచి వచ్చే రెస్పాన్స్ ద్వారా పనిచేసాం కాబట్టి ఈరోజు ప్రజానికం మమ్మల్ని ఆదరిస్తున్నారు, అభిమానిస్తున్నారు. హలో అవినాష్ గారు లైవ్ లో ఉన్నారు, మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే, చెప్పండి. చెప్పండి సార్, చెప్పండి. అంత బాగుందా? అంత బాగుంది. ఈసారి వైఎస్ఆర్ గెలవడం ఖాయమండి. తప్పకుండా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఏంది కొద్దిగా మాకు ఇల్లు కూడా రాలేదు సార్. 5 సంవత్సరాల నుంచి పెట్టుకున్నారా? పెట్టాం సార్. ఓకే. అదే విధంగా కొద్ది కాలు కొద్ది బాగలేదు, మనకి కొద్ది యాక్టివ్. మీ నాన్నగారు వడ్డిస్తున్నారు, బాగు చెప్తున్నారేమో. తప్పకుండా సార్, తప్పకుండా. షూర్ తప్పకుండా సార్, తప్పకుండా. మర్చిపోయారు అనుకోండి. లేదు కూడా 5 గంటల ముందు చంద్రబాబు దగ్గరికి వెళ్ళాను నేను ఒకసారి. ఆ మాట అంటే ఎర్రయ్య గారు తప్పకుండా సార్. మీరు ఒకసారి ఆఫీస్కి వస్తే రాలేదు కాదు బాలేదా? సరే, నేనే మా మనిషిని పంపిస్తా, సరేనా? ఓకే, నేనే పంపిస్తాను. తప్పకుండా. పార్కుల గురించి కూడా మహిళ చెప్పడం జరిగింది. పార్కులు చాలా బాగా అభివృద్ధి చేశారని చెప్పేసి. మన నియోజకవర్గంలో చాలా పార్కులు అధ్వాన స్థితిలో ఉన్నాయి, వాటిని చాలా బాగా అభివృద్ధి చేయడం జరిగింది. సుమారుగా ఎన్ని పార్కులు నియోజకవర్గంలో ఇలా? దాదాపుగా కాలనీకి సంబంధించి ప్రతి కాలనీలో కూడా పార్కులు, అదే విధంగా ఆ కమ్యూనిటీ హాల్స్ కదా, ఇది వరకు కమ్యూనిటీ హాల్స్ అన్ని కూడా ఇదిగా ఉండేవి. కానీ కాలనీ వాళ్ళకు సహకారంతో పార్కులు కానివ్వండి, అదే విధంగా కమ్యూనిటీ హాల్స్ కానీ డెవలప్ చేయడం జరిగింది. ఈ రోజు చూసుకుంటే ప్రతి పార్క్స్ లో కానివ్వండి, ప్రతి కాలనీలో పార్కులన్నీ కూడా డెవలప్ చేసుకుని ప్రజానికానికి ఒక మంచి వాతావరణం, ఆ ప్రాంతంలో ఉండటానికి ఒక మంచి వాతావరణం కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో చేస్తాం కూడా జరిగింది.
మనకి విజయవాడలో పేద మధ్యతరగతి కుటుంబాలు ఏమైనా శుభకార్యాలు చేసుకోవాలంటే బయటకు వెళ్ళి కళ్యాణ మండపం కానీ అక్కడ చేసుకోలేని పరిస్థితి. అటువంటిది కమ్యూనిటీ హాల్స్ కూడా ఎక్కడ అందుబాటులో లేవు. కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక చోట్ల నియోజకవర్గంలో కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం చేయడం జరిగింది. మనకి నియోజకవర్గంలో సుమారు ఎక్కడెక్కడ కొత్త కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం చేయడం జరిగింది. వీటిని అందుబాటులో తీసుకొచ్చారు. కొత్తగా నూతనంగా అరుణ్ నగర్ కానివ్వండి, అంబేద్కర్ నగర్ లో కమ్యూనిటీ హాల్స్ కానివ్వండి, ఇలాగా ఎక్కడైతే అవసరం ఉందో అదే విధంగా జిమ్లు ఏర్పాటు చేస్తాం కానివ్వండి, అదేవిధంగా పార్కుల్లో బిల్డింగ్ కట్టి ఈరోజు అక్కడ ఉన్న ప్రజానీకానికి ఒక లైబ్రరీస్ ఏర్పాటు చేస్తాం కానివ్వండి, ఎవరైతే సీనియర్ సిటిజన్స్ ఉంటారో వాళ్ళందరికీ రీడింగ్ రూమ్స్ ఏర్పాటు చేస్తాం కానివ్వండి, ఇలా అన్ని కూడా ఈరోజు ప్రతి ప్రాంతంలో, అంటే నేను ఒక్క డివిజన్లోనో లేకపోతే ఒక ప్రాంతంలో కాదు, ఈరోజు నాకు తెలిసి ప్రతి డివిజన్ లో కూడా నూతనంగా కమ్యూనిటీ హాల్స్, లూర్ద్ నగర్ ప్రాంతంలో కూడా కొత్తగా కమ్యూనిటీ హాల్ నిర్మిస్తాం కానివ్వండి, ఇలా దాదాపుగా ప్రతి ప్రాంతంలో 1 నుంచి 2 కమ్యూనిటీ హాల్స్ ఆ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజానీకానికి కావాల్సినట్టుగా. ఎందుకంటే బయట ఫంక్షన్ చేసుకుంటే వేలల్లో లక్షల్లో ఖర్చు అయిపోతుంది. అదే వాళ్ళ ఇంటి పక్కన ఒక కమ్యూనిటీ హాల్ కనుక ఏర్పాటు చేస్తే చాలా తక్కువలో సామాన్య ప్రజానీకం శుభకార్యాలు అనేక కార్యక్రమాలు చేసుకోగలరు. కాబట్టి ఈ రోజు కమ్యూనిటీ హాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ విధమైన కార్యక్రమాలు చేశాం కాబట్టి ఈ రోజు ప్రజానీకం ఏ ప్రాంతం దాదాపుగా 4.5 సంవత్సరాల నుంచి కూడా ప్రజల మధ్య అనేక కార్యక్రమాలతో ఈరోజు గడప గడప మన ప్రభుత్వం ద్వారా ప్రతి ఇంటికి వెళ్ళాం. జగనన్నే నువ్వే మా నమ్మకం అనే కార్యక్రమం ద్వారా ఇంటికి వెళ్తాం జరిగింది. అంతకుముందు నేను గుడ్ మార్నింగ్ విజయవాడ తూర్పు అని చెప్పనే కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికి వెళ్తాం మరి జరిగింది. రచ్చబండ ద్వారా ప్రతి డివిజన్స్ లో వేరే ఒక సమావేశం ఏర్పాటు చేసి ప్రజానీకం నుంచి సమస్యలు ఏర్పాటు చేసుకోవటం జరిగింది. అదేవిధంగా ఈ రోజుకి కూడా ప్రతిరోజు ప్రజానీకం దగ్గర తిరుగుతున్నాం. తిరిగినప్పుడు ఏదైతే ఇష్యూస్ చెప్పారో కమ్యూనిటీ హాల్స్ కానివ్వండి, పార్కులు కానివ్వండి, రోడ్లు కానివ్వండి, ఇలా తిరగటం వల్ల ప్రతి ఒక్క ఇష్యూని కూడా ఈ రోజు మేము పూర్తి చేస్తాం కూడా జరిగింది. సార్, మనకు నియోజకవర్గం చూసుకుంటే కొండ ప్రాంతాలు గుండలు కానీ మొగలరాజపురం కానీ ఉన్నాయి. అక్కడ ఎటువంటి మౌలిక సదుపాయాలు కల్పించారు. కొన్ని చోట్ల మెట్ల మార్గం సమస్యలు కూడా ఉన్నాయి. ఇటే అదే వర్షం పడితే కొండరాళ్ళు పడడం కూడా జరుగుతుంది. అదే కొండరాళ్ళు పడకుండా మెష్లు ఏర్పాటు చేయాలని ప్రతిపాదన కూడా వచ్చింది. అది ఎంతవరకు వచ్చింది? తప్పకుండా. ఎందుకంటే కొండ ప్రాంతం ఎక్కువ ఉండటం వల్ల వర్షాకాలం వచ్చిన అదేవిధంగా మన రాత్రికి కొండ జారతం కానివ్వండి, కొన్ని ఇల్లు మీద పడతాం కానివ్వండి చేసింది. వెంటనే అలాంటి సంఘటనలు జరిగిన వెంటనే అధికారులతో కూడా మాట్లాడి ఆ కొండ చర్యలు వెళకుండా ఆ సమయంలో ప్రజానీకం జాగ్రత్తగా ఉండే విధంగా చర్యలు తీసుకోవటం జరిగింది. అదేవిధంగా ఏదైతే మీరు చెప్పిన మెష్ అనేది కూడా రాబోయే రోజుల్లో తప్పకుండా ప్రజానీకానికి ఇబ్బంది కలగకుండా కొండ చర్యలు విరగకుండా చర్యలు కూడా తీసుకుంటాం. అదే కొండ ప్రాంతంలో మౌలిక సదుపాయాలు ఇందాక నేను చెప్పాను కదా, మెట్లు కానివ్వండి, రైలింగ్ కానివ్వండి, మంచినీళ్ళు కానివ్వండి, డ్రైనేజ్ వ్యవస్థ కానివ్వండి, ఇవన్నీ కూడా పూర్తి చేసాం. ప్రతి డివిజన్ లో 2, 3, 6, 7 ప్రాంతంలో, అదేవిధంగా 5వ డివిజన్ లో ఈ అన్ని డివిజన్స్ లో కూడా కొండ ప్రాంతం ఉన్న డివిజన్స్ లో కూడా అభివృద్ధి కార్యక్రమాలు కూడా మేము పూర్తి చేసాం. పూర్తి చేస్తున్నా కానీ ఇంకా మిగిలిన అన్ని రోడ్లు, అన్ని డ్రైనేజ్ ఇంకేమైనా ఎక్కడన్నా మిగిలిన గారు అవన్నీ రాబోయే రోజుల్లో పూర్తి చేస్తాం. ప్రజలకు అందరూ ఒక ఆశీర్వాదం. కాల్ అటెండ్. హలో హలో, అవినాష్ గారు లైన్ లో ఉన్నారు, మాట్లాడండి. అమ్మ నమస్తే అమ్మా, చెప్పండి అమ్మా. నమస్తే అమ్మా, చెప్పండి అమ్మా. నమస్తే అండి, అవినాష్ గారండి. అమ్మా చెప్పండి. నమస్తే. మీకు చేస్తున్న కార్యం బాగున్నాయండి. థ్యాంక్ యూ. అది బాగుందండి. అమ్మా ఓకే అమ్మా, ఓకే థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. మీరు చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా చాలా బాగున్నాయండి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. చక్కగా మీరు చెప్తున్న అది సపోర్ట్ చాలా థ్యాంక్స్ అండి. తప్పకుండా థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్స్ అమ్మా. మందేనండి మీరు చేస్తున్న దానికి మా మేమంతా కూడా చెప్పుకుంటున్నామండి. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. సార్, మనకి విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా ఇటీవల వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా చోట్ల సబ్స్టేషన్ నిర్మాణం జరిగింది. ఇండోర్ సబ్స్టేషన్ నిర్మాణం కూడా జరిగింది. మనకి ఎక్కడెక్కడ సబ్స్టేషన్ నిర్మాణం జరిగింది, ఎటువంటి ఈ సరఫరాలో అంతరాయం లేకుండా ఎటువంటి చర్యలు తీసుకున్నారు? ఈ రోజు ఈ 5 సంవత్సరాల్లో దాదాపుగా 8 సబ్స్టేషన్ మేము నిర్మించడం జరిగింది. కనకదుర్గ నగర్ కానివ్వండి, అయ్యప్ప నగర్ది కానివ్వండి, మారుతి కాలనీది కానివ్వండి,
అలాగే అనేక ప్రాంతాల్లో చెప్పండి. హలో చెప్పండి. అలా అనేక ప్రాంతాల్లో ఈరోజు సబ్స్టేషన్స్ నిర్మాణం చేసి ప్రజానికానికి కరెంటు కష్టాలు లేకుండా, ఎందుకంటే రాత్రిపూట తీసుకున్నాం. సార్ చెప్పండి. హలో, అవినాష్ గారు లైన్ లో ఉన్నారు, మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే సార్, మీ పేరు? నా పేరు ఏడుకోండి. నమస్తే సార్. ఏ డివిజను? ఏ డివిజను? 22. ఓకే ఓకే అండి. ఓకే అండి. అది మన గోపికాల దగ్గర హాస్పిటల్ కానీ గోపికాల డెవలప్మెంట్ కానీ అవును అవును చేసే ఉన్న రాజకీయం నాకు దాదాపుగా విజయవాడలో 5 సంవత్సరాలు అనుభవం నాకు. ఓకే. అయితే ఇదిగా మీరు అడగబోతే అన్నం పెట్టిన మహానుభావులు మీరు. హలో, కట్టే. ఓకే సార్, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ గురించి, సబ్స్టేషన్ గురించి కాబట్టి. హలో 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 అవినాష్ గారు మాట్లాడుతున్నారు, చెప్పండి. హలో, టీవీ చూడకుండా మాట్లాడండి. టీవీ సౌండ్ తగ్గించండి. సరే, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ సబ్స్టేషన్ల గురించి, ట్రాన్స్ఫార్మర్ గురించి చెప్తున్నారు. సబ్స్టేషన్స్ అన్ని కూడా నిర్మించడం జరిగింది. దానికి అనుగుణంగా ఈరోజు ఏ ప్రాంతంలో అయినా కరెంట్ కష్టాలు అనేది కూడా లేకుండా సబ్స్టేషన్ దాదాపుగా 5 కోట్ల నుంచి 6 కోట్ల వేయడంతో, అదేవిధంగా ఇండోర్ సబ్స్టేషన్ నూతనంగా ఇండోర్ సబ్స్టేషన్ గారు ఏర్పాటు చేసి ఈరోజు ప్రజానికానికి కరెంటు కష్టాలు లేకుండా ఈ 5 సంవత్సరాలు మేము పూర్తి చేస్తాం జరిగింది. సో ఇప్పుడు జగనన్న సురక్ష తీసుకురావడం జరిగింది. జగనన్న సురక్ష ద్వారా ప్రజలకు ఏ విధంగా మేలు కలుగుతుంది? పేదవాడికి వైద్యం కూడా అందుబాటులోకి రావడం జరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో ఒక 2 మంచి కార్యక్రమాలు, జగనన్న సురక్ష, అదేవిధంగా జగనన్న ఆరోగ్య సురక్ష. జగనన్న సురక్ష ద్వారా ఇది వరకు ఏదైనా ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ కావాలన్నా, లేకపోతే మ్యారేజ్ సర్టిఫికేట్ కావాలన్నా, ఇంకా ఇతరత్ర సంక్షేమ పథకాలు కావాల్సిన కాగితాలు కావాలంటే కార్పొరేషన్ దగ్గరకో, తాలూకా ఆఫీస్ దగ్గరకో రోజులు తరబడి 10 రోజులు, 15 రోజులు, 20 రోజులు పట్టేది. కానీ సురక్ష కార్యక్రమం ద్వారా కేవలం 24 గంటల్లో నేరుగా మీ ఇంటికే ఎవరైతే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అయినా, లేకపోతే మ్యారేజ్ సర్టిఫికేట్ అయినా, క్యాష్ సర్టిఫికేట్ అయినా అప్లై గనక చేసుకుంటే కేవలం 24 గంటల్లో ఈరోజు జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా ప్రజానికానికి అందజేస్తాం జరిగింది. అదేవిధంగా ఆరోగ్య సురక్ష ఒక మంచి కార్యక్రమం. ఎందుకంటే మేమందరం గారు ఆ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు అక్కడ వచ్చిన ప్రజానికం ఎంతో సంతోషంగా, మేము హాస్పిటల్కి వెళ్ళి ఒక బీపీ చూపించుకోవాలన్నా, షుగర్ టెస్ట్ చూపించుకోవాలన్నా, లేకపోతే ఈసీజీ చూపించుకోవాలన్నా దాదాపుగా 5 నుంచి 6 వేల రూపాయలు ఖర్చు అయ్యేది. ఈరోజు మా నుంచి ₹1 గారు తీసుకోకుండా మాకు ఉచితంగా మందులు ఇచ్చారు, మాకు ఉచితంగా ఆపరేషన్ చేయించారు, మాకు ఉచితంగా టెస్టులు చేయించారు. ఇంత జాగ్రత్తగా మా కుటుంబ సభ్యులు ఏ విధంగా అయితే చూసుకుంటారో అంతే జాగ్రత్తగా ఈరోజు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా అధికారులు కానివ్వండి, సిబ్బంది కానివ్వండి, ప్రతి ఒక్కరు మమ్మల్ని జాగ్రత్తగా చూసుకున్నారు. ఇలాంటి కార్యక్రమం గతంలో ఎవరికి రాలేదు ఇలాంటి ఆలోచన. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి యొక్క నాయకత్వంలో ఒక మంచి ఆలోచన వచ్చిందని చెప్పని ఆరోగ్య సురక్ష ద్వారా దాదాపుగా ఈ నియోజకవర్గంలో 1,00,000 మంది మెడికల్ క్యాంపులో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా అనేక మందికి కంటి ఆపరేషన్ ఉచితంగా. ఈరోజు కళ్ళజోడు ఎవరికి వాళ్ళకి నేరుగా ఇంటికి కళ్ళజోడు పంపిణీ కార్యక్రమం కానివ్వండి, నెల మందులు అందజేస్తాం కానివ్వండి. ఈరోజు అర్బన్ హెల్త్ సెంటర్కి వెళ్తే ప్రతి నెల గారా ఉచితంగా వాళ్ళకి కావాల్సిన బీపీ టాబ్లెట్, షుగర్ టాబ్లెట్లు ప్రతిదీ గారా ₹1 తీసుకోకుండా ప్రజానికానికి అందజేస్తున్నాం. అదేవిధంగా అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా మార్చాలని చెప్పిన ఒక లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన ఆరోగ్య సురక్ష క్యాంపులు విజయవంతంగా అయింది సందర్భంగా చెప్తున్నాను. సరే, ఇంకోటి నాడు నేడు కార్యక్రమం ద్వారా స్కూళ్ళ రూపురేఖలు మార్చడం జరిగింది. ప్లస్ హాస్పిటల్ కూడా రూపురేఖలు మారిపోయాయి, హెల్త్ క్లినిక్లు వచ్చాయి. ఈ ఎన్ని స్కూల్స్ మన నియోజకవర్గంలో మార్పు చేయడం జరిగింది, హెల్త్ క్లినిక్లు కొత్తగా ఎన్ని వచ్చింది? ఈ రోజు మన ప్రాంతానికి సంబంధించిన
పట్టమట్ట గర్ల్స్ హై స్కూల్ కానివ్వండి, జీడీటీ స్కూల్స్ కానివ్వండి, ఉర్దూ కాలేజ్ కానివ్వండి, కృష్ణంగ ప్రాంతంలో మన స్కూల్స్ కానివ్వండి, ఏపీఎస్ఆర్ఎం స్కూల్ ప్రాంతంలో కానివ్వండి, అనేక ప్రాంతాల్లో నాడు నేరు ద్వారా ఇదివరకు స్కూల్కి వెళ్ళాలంటే పాపం పిల్లలు అనేక ఇబ్బందులు, వాతావరణం బాగోక, బాత్రూమ్లు బాగోక, క్లాస్ రూమ్స్ బాగోక, అనేక ప్లే గ్రౌండ్స్ కానీ ఒక మంచి వాతావరణం ఉండేది కాదు. కానీ ఈరోజు నాడు నేరు ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో స్కూల్స్ వాతావరణమే మార్చేశారు. పిల్లలకి చదువుకునే విధంగా ప్రైవేట్ స్కూల్స్ కి ధీటుగా ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్ ని నిర్మించడం జరిగింది. దానికి అనుగుణంగానే మేము స్కూల్స్కి వెళ్ళినప్పుడు గారు పిల్లలు ఎంతో సంతోషంగా, మా స్కూల్ ఇదివరకు ఒకలాగా ఉండేది, ఈ రోజు మా స్కూల్ ఎంత బాగుందో, పక్కన ప్రైవేట్ స్కూల్స్ కన్నా మా స్కూలే బాగుంది, టీచర్స్ ఇంగ్లీష్ మీడియంలో మంచిగా చదువు చెప్పుతున్నారు, మధ్యాహ్నం భోజనం గారా జగన్మోహన్ రెడ్డి గారు మా జగన్మావయ్య మాకు మంచి భోజనం పెడుతున్నారు, మాకు స్కూల్ యూనిఫామ్ ఇచ్చారు, స్కూల్ పుస్తకాలు ఇచ్చారు, అదేవిధంగా స్కూల్లో బ్యాగ్స్ ఇచ్చారని చెప్పని ఎంతో సంతోషంగా వాళ్ళు చెప్పుతున్నారు. అంటే ఒక రిఫార్మ్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక కొత్త తరహాగా ఈరోజు కేవలం ఓట్ బ్యాంక్ రాజకీయాలే కాదు, పిల్లలకు గారే మంచి భవిష్యత్తు ఇవ్వాలి, వాళ్ళకి మంచి చదువు చెప్పించాలని చెప్పని ఈరోజు ట్యాబ్లు అందజేస్తాం కానివ్వండి, ఇంగ్లీష్ మీడియం చేస్తాం కానివ్వండి, వాళ్ళ యొక్క స్కిల్స్ ఆడుదాం ఆంధ్ర ద్వారా లేకపోతే పోటీల ద్వారా వాళ్ళ ఒక స్కిల్స్ బయటికి తీసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ముందుకెళ్తాను. కాబట్టి ఈరోజు పిల్లలు గారా మెచ్చిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పని చాలా గర్వంగా మేము అందరంగా చెప్పుకోగలుగుతున్నాం. సరే, ఇంత కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం అంటే చాలా ఖరీదైంది. అటువంటిది సీఎం సహాయ నిధి ద్వారా అనేక మందికి సహాయం చేయడం జరుగుతుంది. మీరు రోజు మీ కార్యాలయంలో కూడా అనేక మందికి చెక్కులు అందజేస్తున్నారు. ఈ సహాయ నిధి ద్వారా సుమారుగా ఎంత మేర వాళ్ళకి సహాయం చేస్తున్నారు? ఇప్పటి వరకు నియోజకవర్గంలో ఎంతమందికి సహాయం చేశారు? ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చారు? ఈ రోజు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఆరోగ్యశ్రీ ద్వారా ప్రతి ఒక్కటి ద్వారా పూర్తిగా ఆరోగ్యశ్రీకి అన్ని అంటే హెల్త్ కి సంబంధించి ప్రతి ఒక్క జబ్బైనా కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఆరోగ్యశ్రీ కింద తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. డయాలసిస్ పేషెంట్లకి నెల 10,000 ఈరోజు డయాలసిస్ అందజేస్తాం కానివ్వండి. ఈరోజు ఆ విధంగా అంటే హెల్త్ కి సంబంధించి ఇదివరకు ఆరోగ్యశ్రీ 5 లక్షల రూపాయలు ఉంటే ఈరోజు ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా 25 లక్షల రూపాయలతో ఈరోజు వైద్యం చేయించుకోవచ్చు. అది కాకుండా ఎక్స్ట్రాగా ఏదన్నా ప్రజానికానికి ఇబ్బంది పడే విధంగా వాళ్ళు కనుక డబ్బులు కడితే ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద పూర్తిగా చెక్కులు అందజేస్తాం కానివ్వండి. వాళ్ళు ఎంతో సంతోషంగా మాకు ఆరోగ్యశ్రీ ద్వారా మంచి వైద్యం అందిస్తున్నారు. ఒకవేళ మేమైనా డబ్బులు పెట్టుకుంటే మాకు ఎల్ఓసి రూపంలో కానివ్వండి, లేకపోతే సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కానివ్వండి, అనేక మంచి కార్యక్రమాలు జగన్ గారు చేస్తున్నారు. ఒక సందర్భంలో ఇంటికి వెళ్తే ఒక చిన్న పిల్లవాడు క్యాన్సర్ వచ్చి ఇబ్బంది పడితే వెంటనే ఆపరేషన్ కి దాదాపుగా 10 లక్షల రూపాయలు కావాల్సి వస్తే అప్పటికప్పుడు అధికారుల దృష్టికి తీసుకెళ్తే ఉదయం చెప్పాం, సాయంత్రం కలాగా 10 లక్షల రూపాయలు ఎల్ఓసి పిల్లలకి ఆ పిల్లల వైద్యానికి అందించడం జరిగింది. వెంటనే ఆపరేషన్ కానివ్వండి, వైద్య ఖర్చులకు అయ్యే విధంగా వాళ్ళు సహకరించారు. దాని తర్వాత కూడా ఇంక ఎక్స్ట్రా ఖర్చు అవుతే అది కూడా సీఎం రిలీఫ్ ఫండ్ కింద పెట్టి ఆ డబ్బులు గారు ఇస్తాం గారు జరిగింది. అంటే ఆ విధంగా రెస్పాన్స్ పైన అధికారులు ద్వారా ప్రజానికానికి ఏదైనా ఇబ్బంది వస్తే వెంటనే స్పందించే విధంగా ఈ రోజు ఈ రాష్ట్రంలో ఆరోగ్య సురక్ష ద్వారా, ఆరోగ్యశ్రీ ద్వారా, ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా, ఎల్ఓసీల ద్వారా కోట్లాది మంది ప్రజానికానికి వైద్యం అనేది ఇదివరకు తెలుగుదేశం ప్రభుత్వంలో భారంగా ఉండేది. ఈ రోజు వైద్యం అనేది ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా వైద్యం చేయించుకుని అందరు కూడా సంతోషంగా ఉండే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో జరుగుతుంది. సరే, ఇంకోటి నాన్నగారి పేరు మీద దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ని స్థాపించారు. అసలు ఆ నాన్నగారి పేరు మీద ట్రస్ట్ స్థాపించాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? ఆ ట్రస్ట్ ద్వారా ఎటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు? అది నగరం వరకే, నియోజకవర్గం వరకే పరిమితమా లేకపోతే నగరం మొత్తం చేస్తున్నారు? దాదాపు అంటే నెహ్రూ గారు 2017లో ఆయన చనిపోయారు. ఆయన చనిపోయిన తర్వాత నుంచి కూడా ఆయన పేరు మీద ఒక చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి ఈరోజు ప్రజానికానికి ఎవరైతే విద్యకు కానివ్వండి, వైద్యం కానివ్వండి, లేకపోతే జీవనోపాధికి సంబంధించి ఎవరైనా ఇబ్బంది పడుతుంటే వాళ్ళందరికి ద్వారా ఆయన పేరు మీద, ఎందుకంటే దాదాపుగా ఈ జిల్లాలో ఎవరు అవున విధంగా 5 సార్లు శాసనసభ్యుడిగా ఎన్నికవటం, అదేవిధంగా ప్రజల యొక్క మన్నలతో, ప్రజానికం ఒక నమ్మకంతో
ప్రజానికానికి డిగ్రీగా పనిచేస్తున్నారు కాబట్టి ఈరోజు ఆయన పేరు మీద సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పని చనిపోయిన దగ్గర నుంచి కూడా సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. మరీ ముఖ్యంగా ఈ 2019 నుంచి అయితే తూర్పు నియోజకవర్గానికి సంబంధించి ఎవరైతే జీవనోపాధికి సంబంధించి తోపుడు బళ్ళు కానివ్వండి, టిఫిన్లు కానివ్వండి, లేకపోతే ఆర్థికంగా విద్యకు కానివ్వండి, వైద్యం కానీ ఏమైనా ఇబ్బంది పడితే వాళ్ళకి అందజేస్తాం కానివ్వండి, మరీ ముఖ్యంగా పెన్షన్స్ కొంతమందికి కొన్ని టెక్నికల్ రీజన్స్ వల్ల ఏమన్నా పెన్షన్స్ ఏమన్నా ఆగిపోతే జెన్యూన్ కేసెస్ అన్నిటి గారు దాదాపుగా ప్రతి డివిజన్స్ లో అన్ని డివిజన్స్ లో జెన్యూన్ కేసులు ఏమైనా ఉంటే అధికారుల దృష్టికి తీసుకెళ్లి డిలే అవుతుంటే ఆ పెన్షన్ల ద్వారా నెహ్రూ గారి పేరు మీద ప్రతి సంవత్సరం ప్రతి నెల మన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అందజేస్తాం. ఎటువంటి అంటే కొంతమందికి వేరే వేరే దేశాల నుంచి లేకపోతే కొంతమంది ఆర్గనైజేషన్ నుంచి సపోర్ట్ ఉండి వాళ్ళ పేర్లు వేయించుకుని చేస్తారు. కానీ మేము అలా కాదు, పూర్తిగా నెహ్రూ గారి పేరు మీద సొంతంగా ప్రజానికానికి మంచి చేయాలని ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ఆ సేవా కార్యక్రమాల ద్వారా ఈరోజు వందలాది మందికి ఈరోజు మంచి ఉపాధిని అందించే విధంగా ముందుకెళ్తున్నారు జరుగుతాను. సో త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ వెళ్ళనుంది. మీరు ఎన్నికలకి ఏ విధంగా ముందుకెళ్తున్నారు? రాబోయే ఎన్నికల్లో సుమారుగా మీరు గెలుపుకి ఏ దిశగా ముందుకెళ్తున్నారు? సుమారు ఎంత మెజార్టీతో మీరు గెలుస్తారు అనుకుంటున్నారు? తప్పకుండా అంటే ఎవరు ఊహించలేనంతగా తూర్పు నియోజకవర్గంలో ఈరోజు దాదాపుగా 30,000 ఓట్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము జెండా ఎగరవేయబోతున్నాం. దానికి కారణమే మేము చేసిన సంక్షేమ కార్యక్రమం, మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు. నమ్మకంగా ఒక భరోసాతో మా కార్యకర్తలు కానివ్వండి, మా నాయకులు కానివ్వండి, మా డివిజన్ అధ్యక్షులు కానివ్వండి, మా కార్పొరేటర్స్ కానివ్వండి, ప్రతి ఒక్కరు అందరూ గారు కలిసికట్టుగా కుటుంబ సభ్యుల్లాగా తూర్పు నియోజకవర్గంలో మా ఎజెండా, మా నమ్మకం, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ కార్యక్రమాలు, మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, ఈ రెండు తప్పకుండా 2024లో 30,000 మెజారిటీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా తూర్పు నియోజకవర్గంలో ఎగరవేస్తామని సందర్భంగా చెప్తున్నాను. అందుకే సార్, ఇది ఇవాళ ముఖాముఖి కార్యక్రమం. ఈ తూర్పు వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే రాబోయే ఎన్నికల్లో మమ్మల్ని గెలిపిస్తాయని చెప్పేసి, నియోజకవర్గంలో కోట్లాది రూపాయలతో చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లో ఆదరిస్తున్నారని చెప్పి, ప్రజలు వైసీపీకి అండగాలిస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో తూర్పు నియోజకవర్గంలో జెండా ఎగరవేస్తాం, వైసీపీ జెండా ఎగరవేస్తాం, 30,000 ఓట్ల మెజారిటీతో గెలుస్తామని చెప్పేసి దేవినేని అవినాష్ చెప్తున్నారు. ఇది ఇవాళ ముఖాముఖి కార్యక్రమం. వచ్చే వారం మరో అతిథితో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు, నమస్కారం. కృష్ణా జిల్లా రాజకీయాల్లో పరిచయం అవసరం లేని పేరు దేవినేని రాజశేఖర్ నెహ్రూ. ఆయన తనయుడు దేవినేని అవినాష్ ఉన్నత విద్యను అభ్యసించి తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ యునైటెడ్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ద్వారా విద్యార్థి నాయకుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. అతి పిన్న వయసులోనే సమైక్యాంధ్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించి విద్యార్థి జేఏసీ కన్వీనర్ గా యువతను ఏకతాటిపైకి తీసుకువచ్చి ఉద్యమం నడిపి రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందారు. చిన్న వయసులోనే ఎంపీగా పోటీ చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు నచ్చి వైసీపీలో చేరారు. విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జిగా గత 5 ఏళ్లుగా ప్రజల్లో ఉంటూ ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కరిస్తూ కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చేయిస్తూ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు. నియోజకవర్గ అభివృద్ధితో పాటు దేవినేని రాజశేఖర్ నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్న దేవినేని అవినాష్ తో సిటీ కేబుల్ ముఖాముఖి కార్యక్రమం తప్పక వీక్షించండి.